నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా తమిళనాడులో ఉన్నటువంటి ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి పళముదిర్ సోలై క్షేత్ర వైభవం ఏంటో పరిశీలిద్దాం. తమిళనాడులో ప్రసిద్ధ క్షేత్రమైనటువంటి మధురైకి సమీపంలో పళముదిర్ సోలై అనే సుబ్రహ్మణ్య క్షేత్రం ఉంది. ఈ సుబ్రహ్మణ్య క్షేత్రంలో వల్లీ దేవసేన సమేతుడై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. పళముదిర్ సోలై క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటం ద్వారా మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగింపజేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ద్వారా ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయవచ్చు. అందుకే పళముదిర్ సోలై క్షేత్ర వైభవానికి సంబంధించి స్థల పురాణంలో ఒక కథను చెప్పడం జరిగింది. ఆ కథను మనం పరిశీలించినట్లయితే ఒకానొక సమయంలో అవ్వయ్యార్ అనే పేరు కలిగినటువంటి భక్తురాలు మధురై క్షేత్రానికి సమీపంలో నివసిస్తూ ఉండేది. అయితే మధురై క్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి అవ్వయ్యార్ అనేటటువంటి ఈ భక్తురాలు ఒకానొక రోజు అడవి మార్గం గుండా ప్రయాణం చేస్తూ మధురైకి వస్తున్న సమయంలో తీవ్రమైనటువంటి ఆకలికి లోనవుతుంది. అయితే ఈ అవ్వయ్యార్ అనేటటువంటి భక్తురాలు మహాజ్ఞాని అయినప్పటికీ అహంకారం ఉంటుంది. ఈ అవ్వయ్యార్ అనే భక్తురాలికి ఉన్నటువంటి అహంకారాన్ని తొలగింపజేయటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఒక పశువుల కాపరి రూపాన్ని దాల్చి ఆ అడవిలో ఒక చెట్టు మీద కూర్చొని ఉంటాడు. అడవిలో ప్రయాణం చేస్తున్నటువంటి అవ్వయ్యారు మార్గమధ్యంలో సేద తీరటానికి ఆ చెట్టు క్రింద విశ్రమిస్తుంది. అదే సమయానికి ఆ చెట్టుకి నేరేడు పళ్ళు ఉండటం గమనిస్తుంది. వెంటనే చెట్టు పైన పశువుల కాపరి రూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూసి చెట్టుకు ఉన్నటువంటి నేరేడు పళ్ళు కావాలని అడుగుతుంది. వెంటనే పశువుల కాపరి రూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి, అవ్వా నీకు వేడివేడి పళ్ళు కావాలా, చల్లచల్లటి పళ్ళు కావాలా అని అడుగుతాడు. అప్పుడు అవ్వయ్యారు ఆశ్చర్యంతో, నేరేడు పళ్ళలో వేడి పళ్ళు చల్లటి పళ్ళు అని ఉంటాయా అని నవ్వుకుంటూ, అయితే నాకు చల్లటి పళ్ళు కావాలి అని పశువుల కాపరి రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యుడితో పలుకుతుంది. అప్పుడు చెట్టు పైన ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ చెట్టును గట్టిగా కదిలించేసరికి చెట్టుకు ఉన్నటువంటి నేరేడు పళ్ళు కింద పడతాయి. అయితే ఆ పళ్ళు కింద పడినప్పుడు పళ్ళకి మట్టి అంటుకుంటుంది. అప్పుడు అవ్వయ్యార్ అనే ఆ భక్తురాలు ఆ పళ్ళు తీసుకొని పళ్ళకున్నటువంటి మట్టి మొత్తం కూడా నోటితో ఊదుతూ ఉంటుంది. అది చూసినటువంటి పశువుల కాపరి రూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి, ఏం అవ్వా పళ్ళు అంత బాగా వేడిగా ఉన్నాయా, కాలుతున్నాయా, ఊదుకుంటున్నావు అని అడుగుతాడు. వెంటనే అవ్వయ్యార్ ఆశ్చర్యపోయి ఈ పశువుల కాపరి ఎవరో మహాజ్ఞాన సంపన్నుడు అని అర్థం చేసుకొని, ఎవరు నువ్వు అని అడిగితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన నిజ రూపంలో అవ్వయ్యారుకు దర్శనమిచ్చి, ఈ ప్రపంచం మొత్తం కూడా మట్టి అనేటటువంటి అహంకారంతో నిండిపోయింది. ఎవరైతే నేరేడు పళ్ళకున్నటువంటి మట్టిని తొలగింపజేసుకున్నట్టు శరీరంలో ఉన్నటువంటి అహంకారం అనేటటువంటి మట్టిని తొలగింపజేసుకుంటారో వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందని అవ్వయ్యారుకు జ్ఞానబోధ చేస్తాడు. అప్పటి నుంచి అహంకార రహితురాలై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అవ్వయ్యారు పూజిస్తూ ఉందని ఇక్కడ స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. కాబట్టి పళముదిర్ సోలై క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే కాలసర్పదోషాలు, కుజదోషాలు, రాహుకేతు దోషాలు వీటిని తొలగింపజేసుకోవడంతో పాటుగా అహంకారాన్ని తొలగింపజేసుకొని ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయవచ్చని కూడా ఇక్కడి స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. అంతటి శక్తి ఈ పళముదిర్ సోలై క్షేత్రానికి ఉంది. అలాగే ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నదీ ప్రవాహం అనేక రకాలైనటువంటి ఔషధీయుక్తమైనటువంటి గుణాలను కలిగి ఉంటుంది. ఆ నదిలో స్నానం చేసిన, ఆ నదీ జలాలు స్వీకరించిన సమస్త అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. తమిళనాడులో మధురైకి సమీపంలో ఉన్నటువంటి పళముదిర్ సోలై క్షేత్రానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులకండి. రేపటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా మంత్రశాస్త్రపరంగా గణపతికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, మంత్రశాస్త్రపరంగా గణపతిని పూజిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర.
ప్రజాపతి వద్దకు ఒకసారి దేవతలు, మానవులు, అసురులు ముగ్గురు వెళ్ళి మాకు ఏది శ్రేయస్సు అది బోధించు అని అడిగట. అయితే ముగ్గురికి ఒకటే చెప్పాలి, మళ్ళీ వాడికి చెప్పా నాకు ఇది చెప్పా అంటారు కదా. దా 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 అన్నట్టు ఆయన. అంటే దా 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 అని పిలవడం కాదు, దా 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 3 అక్షరములు చెప్పట్టు ఆయన. అంటే ముగ్గురికి దకారమే బోధించాడు. దకారమా అంటే ఏమిటన్నాడు. ఇప్పుడు చూసారా, పొందవలసింది ఒకటే అయినా అర్హులు ఒకలా ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది, స్వభావానికి తగ్గట్టు చెప్పాలి. అందుకే మొట్టమొదట దేవతలకు చెప్పాడంటే దామ్యత. దేవతలకు చెప్పిన మాట దామ్యత అంటే దమము కలిగి ఉండండి, నిగ్రహం కలిగి ఉండండి అన్నాడు. ఎందుకు అలా చెప్పారంటే దేవతలకు భోగాలు ఎక్కువ, దేవ శరీరాలకు భోగమే ఎక్కువ. కర్మాచరణ చేయడానికి అవకాశం లేదు కదా దేవదేహాల్లో. ఇదివరకు చేసిన పుణ్యముల యొక్క సుఖములు అనుభవిస్తుంటారు. ఎప్పుడైతే సుఖానుభవము, ధనము, సంపద ఉంటాయో అప్పుడు నిగ్రహం కోల్పోయే ప్రమాదం ఉంది, అంతే కదా. దానితో అనుచితంగా ప్రవర్తిస్తాం. అందుకే వాళ్ళకి భోగములు ఎక్కువ కనుక వాళ్ళకి నిగ్రహం కలిగి ఉండండి అన్నాడు. భోగం ఉన్నవాడికి నిగ్రహం చెప్పాలండి, లేనివాడికి నిగ్రహం చెప్తారు. ఏమండి డబ్బు దోబరా చేయకండి అని ఎవరికి చెప్తారు? డబ్బు ఉన్నవాడికి చెప్తారు, లేనివాడికి వెళ్ళి దోబరా చేయకని చెప్తారా? వాడు అంటాడు నాకు కానీ డబ్బు ఉంటేనే ఎంత దానం చేసేవాడినో. లేదు కనుక ఆ మాట అన్నాడు, వస్తే చేస్తాడో లేదో దేవుడికి తెలియాలి ఇక్కడ. అందుకు ఉన్నవాడికే చెప్పాలి దామ్యత, నిగ్రహము కలిగి ఉండండి అని చెప్పాడు. ఇక అసురులు అక్కడ ఉన్నారు, మాకో దయధ్వం, దయ కలిగి ఉండండి అని చెప్పాడు. ఎందుకంటే మీరు అక్రూరులు, మీకు దయ ఉండదు. ఎవరిని చూసినా హింసించే బుద్ధే మీకు ప్రధానంగా ఉంటుంది. మీరు ఒకరు మంచి పనులు చేసినా వాటి ప్రయోజనం కూడా హింసే. ఇంకోడిని పీడించడానికే మీకున్న తపస్సును వాడుకుంటారు, మీకున్న సంపదల్ని వాడుకుంటారు, బలాలను వాడుకుంటారు. కనుక మీకు ఉండవలసింది దయ. అంటే వాడున్న స్థితి నుంచి వాడు ఉద్ధరింపబడాలండి. అందరూ ఉద్ధరింపబడాలి వాడున్న స్థితి నుంచి. కనుక రాక్షసులకి ఏంటి? దయ. మానవులు మాకో అన్నట్ట దానం, దానం చెయ్యండి అయ్యా అన్నాడు ఇక్కడ. అందుకే మీరు చేయవలసిన దత్త. ఇది పట్టుకునే మహానుభావులు కాంచీ యతీంద్ర శ్రీ చంద్రశేఖరేంద్ర శాస్త్రి స్వామివారు మైత్రీం భజత అఖిల ఉర్జైత్రీం అంటూ ప్రపంచానికి జాతీయ గీతం రచించిన మహా ఆచార్యులండి ఆయన. ప్రపంచానికి గీతం రచించాడు ఆయన, అంతర్జాతీయ గీతం రచించిన మహానుభావుడు. సమస్త దేశాలకి సందేశం అది. మైత్రీం భజత అఖిల ఉర్జైత్రీం అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే ఉపనిషత్ సందేశం, ప్రపంచానికి ఉపనిషత్తు ఇచ్చిన సందేశం. ఆ వేదాంత మతం ఏదుందో దాని సారం అందించారు మహానుభావులు. దామ్యత దత్త దయధ్వం జగతాం శ్రేయో భూయాత్ సకల జనానాం మైత్రీం భజత అఖిల ఉర్జైత్రీం ఆత్మవదేవ పరానపి పశ్యత యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత త్యజత పరిష్వక్రమమాక్రమణం. హాయిగా భూమి మీద ఉండండి అయ్యా బాబు. జననీ పృథివీ కామదుఘాస్తే జనకో దేవ సకల దయాళు. దయామయుడైనటువంటి ఆ పరమేశ్వరుడు మనందరికీ తండ్రి. తల్లి ఎవరు? గమనించుకుని నీకు అన్నం పెట్టేడు భూదేవి. కనుక తల్లి తండ్రి ఉన్నారు. ఇదం యావా పృథివీ సత్యమస్తు పితర్ మాతర్యద్గోపభ్రువేవాం చెప్పుకుంటున్న మంత్రంలో అది వేదమతం. భూమి తల్లి, ఆకాశం తండ్రి. తండ్రిలాగే బీజములన్నీ భూమి మీదకు వస్తూ ఉంటే అది వండి ఇచ్చిన తల్లిలాగా భూమి మనకు అందిస్తున్నది. అందుకే జననీ పృథివీ కామదుగాస్తే జనకో దేవా సకల దయాళు దామ్యత దత్త దయధ్వం జగతాం శ్రేయో భూయాత్ సకల జనానాం అన్నారు. సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపులైన ఆదిశంకర మరొక అవతారమైనటువంటి కాంచీయతీంద్ర చంద్రశేఖరేంద్ర శాస్త్రి మహాస్వామి వారు. ఈ 3 మాటలు బృహదారణ్యకంలో ఉన్న కథ. దామ్యత, దయధ్వం, దత్త. అయితే ఈ 3 దేవతలకి, అసురులకి, మనుషులకి చెప్పినప్పుడు మనుషులకి దత్త ఒక్కటి చెప్తే సరిపోతుంది కదా. ఆ 2 ఎందుకు చెప్పడం మనకు అక్కర్లేదు కదా. మన దేవతలం కాం కదా, అసురులం కాం కదా అంటే అక్కడ బృహదారణ్యకంలో భాష్యం రాస్తూ శంకరులు ఇలా అంటారు బృహదారణ్యక ఉపనిషత్తులో, అథవా నా దేవా అసురావా అన్యే కేచన విద్యంతే మనుష్యభ్య. మనుష్యుల కంటే దేవతల అసురులు వేరే లేరయ్యా. అతో మనుష్యేనైవ శిక్షితవ్యం ఏతత్రయం ఇతి. మనుష్యులే ఈ 3 సాధించాలి. అందుకే మనుష్యులకి కలిపి వాడికి వీడికి విడిగా చెప్పడం మధ్యలో ఉన్నట్టు మనుష్యుడు. అటు అసురుడు ఇటు దేవత, మధ్యలో మానవుడు ఉన్నాడు. అందుకే ఆ గుణాలు ఈ గుణాలు కలిసి వీళ్ళు ఉంటాయి ఇక్కడ, తనకున్న మనుష్య గుణాలతో కలుపుకుని. ఈ 3 ఉంటాయి కనుక, ఎందుకంటే వీడి కర్మదేహం కనుక వీడి దానం చేయాలి, వాడు భోగదేహం కనుక వాడికి నిగ్రహం ఉండాలి, వీడి రాక్షస దేహం కనుక వీడికి దయ ఉండాలి. 3 నీలో ఉన్నాయి కనుక 3 నీకు కావాలని మానవుడికి చెప్పాడు. ఎందుకంటే అసురు గుణాలు వీళ్ళు ఉన్నాయి, దైవీ గుణాలు ఉన్నాయి. ఇవి ఎక్కడివి కనుక పురాణాదుల్లో చెప్పబడ్డవి గుణలక్షణాలు, గుణస్వభావాలని చెప్పుకోగలగాలి. దైవీ గుణ అసురు గణముల గురించిన ఈ అధ్యాయం అంత అవసరం. అయితే ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పుకున్నామంటే ఈ 3 కూడా ఎంత చక్కగా తెలుస్తున్నారు. మొట్టమొదటిది కామః, కామం జయించాలి. కామం అనగా ఒక వస్తువుని భోగించాలనే వాంఛ. అది ఏదైనా కావచ్చు.
వస్తువుని విషయాలను అనుభవించాలనేటువంటి వాంఛ. అది ధర్మబద్ధంగా అయితే పర్వాలేదు. భగవత్ స్వరూపమైన స్వామి చెప్పాడు, ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మ విరుద్ధమైపోతుంది అది. అందుకు అటువంటి ధర్మవిరుద్ధమైన కామం మొదటిది, రెండవది క్రోధం, మూడవది లోభం. ఇటువంటి భోగేచ్ఛను జయించాలి అంటే ఉండవలసింది దామ్యత, నిగ్రహం ఉండాలి. నిగ్రహంతో కామాన్ని జయించాలి కనుక దామ్యత అక్కడికి వస్తుంది. దానితో క్రోధం, క్రోధాన్ని దేనితో జయించాలంటే దయ, దయతో క్రోధాన్ని జయించాలి, కారుణ్యంతో క్రోధాన్ని జయించాలని. దయా స్వభావం పెరుగుతూ ఉంటే క్రోధం పోతుంది కనుక రెండో ఉపదేశం దేనికి? క్రోధం పోగొట్టుకోవడానికి. ఇక మూడవది దత్త. దత్త అంటే దానం. దానం దేనికంటే లోభం జయించడానికి దానము. అందుకే కామం జయించడానికి దమం, క్రోధం జయించడానికి దయ, లోభం జయించడానికి దానం. ఇప్పుడు తెలిసిందే దామ్యత, దయధ్వం, దత్త అనేది మూడు ఎవరికి ఉపదేశమో ఈ మూడు జయించడానికి ఆ విధమైన ఉపదేశం ప్రజాపతి ఇచ్చాడు. ప్రజాపతి అంటే సృష్టికర్త. సృష్టికర్త ఇచ్చాడంటే సృష్టి ఆరంభంలోనే మానవుడికి సృష్టిని ఇచ్చి ఈ సృష్టిలో మెలగవలసిన పద్ధతిని నేర్పేశాడండి ఇక్కడ. అంతేగా నువ్వు సృష్టించడమే తప్పనకూడదు. ఏదో తిన్నారండి అందుకే రోగం వచ్చిందంటే తిండి తినడం వల్లే తప్పనకూడదు కదా ఇక్కడ. అదేవిధంగా భగవంతుడు ఎందుకు సృష్టి చేయాలి, మనల్ని ఎందుకు పడేయాలి, మళ్ళీ ఎందుకు శిక్షించాలని అడగకూడదు. ఆయన చక్కగా జీవితంలో ప్రవృత్తి నివృత్తి మార్గాల్లో ఉండండర్రా అని పెట్టాడు ఆయన. అయితే మరి కామక్రోధ లోభాలు వచ్చేస్తుంటాయి కదా అంటే 3 ప్రిన్సిపల్స్ చెప్పాడు, వీటితో జాగ్రత్తగా ఉండండి అయ్యా అని. అంతే కదా, మనకి బండి లైసెన్స్ ఇచ్చేటప్పుడే ట్రాఫిక్ రూల్స్ పాటించమని ఎలా చెప్తారో జీవితం ఇచ్చేటప్పుడే జీవితపు రూల్స్ పాటించమని శాస్త్రం చెప్పింది ఇక్కడ. అది అతిక్రమిస్తే శిక్షిస్తారు. అదేవిధంగా జీవితంలో కూడా నువ్వెందుకు ఇలా చేసావు భగవంతుడు అడగకూడదు, నువ్వు ఇలా ప్రవర్తించాల్సిందే. అందుకే దామ్యత, దయధ్వం, దత్త ఈ 3 మాటలతో కామ క్రోధ లోభాలని జయించాలి. అది ఆ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన అంశం. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. హరిహరావతారాయ తుభ్యం నమోస్తు. ఆగమస్వరూపాయ తుభ్యం నమోస్తు. అసుర సంహారాయ తుభ్యం నమోస్తు. అంజనీనందనాయ తుభ్యం నమోస్తు అంటూ ఈ మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని సందర్శించి ఎవరైతే ప్రదక్షిణాలు చేస్తూ ఆ స్వామిని మనసు నిండా నింపుకొని భక్తితత్వంతో పూజిస్తారో వారి కోరికలను స్వామివారు వెనువెంటనే తీరుస్తాడు. అందుచేతనే రామనామాన్ని ఆచరించి కలి ప్రభావం నుంచి మనం బయటపడటానికి ఆంజనేయ స్వామి వారిని అనుక్షణం కూడాను ప్రార్థించాలి అంటోంది శాస్త్రం. అందుచేతనే రామచంద్రమూర్తి బయలుదేరి వచ్చాడు. దానికి తోడుగా హనుమంతుల వారిని కూడాను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం అన్నమాట. అంటే ఏమిటి ఇక్కడ? రామ్ రామాయ నమః అంటూ ప్రారంభించి ఆ స్వామికి సంబంధించినటువంటి హనుమంతుల వారికి సంబంధించిన హనుమాన్ చాలీసా, బడబాలన స్తోత్ర పఠనాలు చేస్తూ మనకి వృత్తిరీత్యా ఉద్యోగ ప్రాప్తి సిద్ధించాలి అనుకున్నప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరూ కూడాను చదువుకోవలసినటువంటి ముఖ్యమైన మంత్రరాజ్యం ఒకటి ఉంది. అది గనక ఆచరిస్తే తప్పనిసరిగా ఉద్యోగ ప్రాప్తి సిద్ధిస్తుంది అంటోంది శాస్త్రం. ఆ మంత్రం ఏమిటంటే ఓం హనుమంతాయ నమః స్వాహా స్వాహా. దీన్ని 11 సార్లు ఎవరైతే ధ్యానిస్తారో వారి కోరిక నెరవేరుతుంది. అంటే ఉద్యోగ ప్రాప్తి సిద్ధింపజేస్తాడు హనుమంతుల వారు అని చెప్పేసి శాస్త్రంలో నిగూఢ రహస్యం. కాబట్టి ఇటువంటి చిన్ని విషయాల్ని ఆచరణలో గనక పెట్టినట్లయితే అభ్యుదయం పండిన మాన్యంగా ప్రతివారి జీవితం కూడాను విరాజిల్లుతుంది అని చెప్పవచ్చు. అందుచేతనే ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యవంతమైనటువంటి సింధూరపు బొట్టును నుదుట ధరించి రామనామాన్ని జపిస్తూ
హనుమంతుల వారిని గనక ధ్యానం చేసినట్లయితే సత్వరమే అభీష్ట సిద్ధి అనేటువంటిది కలిగి తీరుతుంది, అదృష్టం వరించి తీరుతుంది ఈ మానవాళికి అని చెప్పేసి మనకు శాస్త్రవచనం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహరమాన్ రక్షశ్రియం దాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6 గంటల 14 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 26 నిమిషాలకు. తిథి అష్టమి రాత్రి 8 గంటల 3 నిమిషాల వరకు. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 10 గంటల 44 నిమిషాల వరకు. వర్జం ఉదయం 8 గంటల 34 నిమిషాల నుంచి 10 గంటల 8 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 40 నిమిషాల నుంచి 9 గంటల 29 నిమిషాల వరకు. మరల రాత్రి 11 గంటల 9 నిమిషాల నుంచి 11 గంటల 56 నిమిషాల వరకు. అమృతకాలం సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల 35 నిమిషాల వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 11 గంటల 2 నిమిషాలకు. నేటి విశేషం మంగళవారం అనఘాష్టమి అష్టకాశ్రార్థం. మంగళవారం కాబట్టి రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం పారాయణ చేసుకోవడం, శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపం చేసుకోవడం, వీలైనంత వరకు అప్పు కొంతైనా తీరుస్తూ ఉండడం మొదలైన చర్యల ద్వారా అప్పులు తొందరగా తీరిపోతాయి. అలాగనే ఆంజనేయ స్వామికి పూజ చేయడం, అప్పాల నివేదన చేయడం, ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మొదలైన చర్యల ద్వారా విజయాలు లభిస్తాయి. అనఘాష్టమి సందర్భంగా అనఘా దత్తాత్రేయులను పూజ చేసుకోవడం ద్వారా చక్కని బుద్ధి కుశలత, సంపాదనలో ధార్మికత, సంపాదించిన ద్రవ్యాన్ని సద్వినియోగం చేసే ప్రజ్ఞ, దాన్ని రక్షించుకునేటువంటి కాపాడుకునేటువంటి ప్రజ్ఞ కూడా సిద్ధిస్తాయి. అలాగే అష్టకాశ్రార్థం సందర్భంగా పితృదేవతారాధన వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు, సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులు అవుతారు, మనకు ఆనందాన్ని కలిగిస్తారు. నేటి ఆణిముత్యాలు. ఒక తప్పు నుండి మనం ఏమీ నేర్చుకోకపోవడమే అసలైన పెద్ద తప్పు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. ఎక్కడెక్కడ రామకథ చెప్పబడినా ప్రత్యేకించి రామకథ 1కి 10 మార్లు తిరిగేటటువంటి కాండ సుందరకాండ. మిగిలిన అన్ని కాండల్లో రాముడు కనపడతాడు, ఒక్క సుందరకాండలో మాత్రం రాముడు కనపడడు. కానీ రామ నామబలం, రామ కథాబలం ఆవిష్కరింపబడతాయి. మృత సంజీవని, చచ్చిపోయే వాళ్ళు కూడా రామ కథ విన్నంత మాత్రం చేత మళ్ళీ బ్రతుకుతారు. రామ కథ గొప్పతనం, రామ కార్యం యొక్క గొప్పతనం, రామనామం యొక్క గొప్పతనం ఆవిష్కరింపబడిన కాండ కాబట్టి అది సుందరకాండ. అటువంటి సుందరకాండ ప్రవచనం జరుగుతున్నా, సుందరకాండ పారాయణ జరుగుతున్నా, సుందరకాండ గీతంగా పాడిన, సుందరకాండని వాద్య పరికరం మీద మ్రోగించిన తప్పకుండా హనుమ వస్తారు. అందుకే సభలో ఒక సంప్రదాయం ఉంటుంది. ప్రవచనం చేసేటటువంటి వారు ఎవరుంటారో వారికి ఒక్కరికే ఒక ఆసనం వేస్తారు, వ్యాసపీఠం అని. ఒక్క సుందరకాండ ప్రవచనం చేస్తుంటే మాత్రం కేవలం సుందరకాండ ప్రవచనం చేసేవారు కాదు,
ఆయన కన్నా ఎత్తుగా ఉండేటట్టుగా వేరొక ఆసనం వేసి పాదపీఠం పెట్టి ఆసనం మీద పువ్వులు వేసి పక్కన పానకం అరటిపళ్ళు పెట్టి ఉంచుతారు. ఎందుకంటే అటువంటి సభలోకి తప్పకుండా సూక్ష్మ రూపంలో హనుమ ప్రవేశించి కూర్చుంటారు అన్నది రూఢమైనటువంటి సంప్రదాయం. చంద్రశేఖర భారతీ మహాస్వామి అంతటి వారు కూడా దాన్ని నిర్ధారణ చేశారు. అంతటి అద్భుతమైనటువంటి శక్తి కలిగిన కాండ సుందరకాండ. స్వామి హనుమ నిజమైనటువంటి సుందరుడు. అంత శక్తి ఉన్నా కూడా ఆయన ఎన్నడూ కూడా నా కొరకు అని ఒక్క క్షణం, తన కోసమని ఒక్క పని కోసం ఆ శక్తిని ఆయన వినియోగించుకున్నటువంటి సందర్భం హనుమ అవతార ఆవిర్భావం నుంచి నేటి వరకు కాదు, ఏనాటికి ఉండదు. మీకు అటువంటి వాళ్ళు ఇద్దరే కనపడతారు వాంగ్మయంలో. ఒకటి హనుమ, ఎప్పుడూ కూడా తన కొరకు అని చెప్పి తన బలాన్ని కానీ తన బుద్ధి బలాన్ని కానీ ఆయన వినియోగించుకున్నది ఏనాడు లేదు. ఎప్పుడు తన బలాన్ని ఉపయోగించినా లోకం కోసమే. అలాగే రెండవ వారు శంకర భగవత్పాదులు. జీవితమంతా పరుల కొరకే తప్ప తనకి ఎన్ని యోగశక్తులున్నా తనని తాను రక్షించుకోవడానికి తనకున్న శక్తిని వినియోగించుకోనటువంటి మహాత్యాగమూర్తి శంకర భగవత్పాదులు. హనుమ ఎంతటి త్యాగమూర్తియో శంకరాచార్యుల వారు అంతటి త్యాగశీలి. అటువంటి హనుమ సుందరాతి సుందరుడు. ఆయన కన్నా సుందరుడు లోకంలో ఎక్కడుంటాడు? అందుకే సుందరే సుందరం కపిహి, సుందరే సుందరం మంత్రం. ఆ రామ మంత్రం, హనుమత్ మంత్రం, సీతమ్మ మంత్రం కాదు కాదు, సుందరకాండే ఒక పెద్ద మంత్రం. ఎందుచేత అంటే సుందరకాండ తత్తతో ప్రారంభం అవుతుంది. అందుకే ఆ ప్రారంభం చేస్తూనే తత్ అని మొదలుపెట్టి చిట్ట చివర మళ్ళీ సుందరకాండ పూర్తి చేసినప్పుడు తత్ అని మొదలుపెట్టి పూర్తి చేస్తారు. తతోమయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాపి పీడిత. ఆ శ్లోకంతో పూర్తయింది సుందరకాండ. అందుకని తత్తో తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈష పథమన్వేష్టం చారణా చరితే పథి. ఆ శ్లోకంతో మొదలైంది. తత్తుతో మొదలై తత్తుతో పూర్తయింది. తత్తు పరబ్రహ్మవాచకం. అటువంటి తత్తుతో మొదలై తత్తుతో పూర్తయినటువంటి సుందరకాండ ఏది ఉందో అందులో చాలా శ్లోకములు మంత్రములని చెప్తారు సంప్రదాయజ్ఞులు. అసలు మొట్టమొదటి శ్లోకమే మంత్రం సుందరకాండలో. అందుకే సుందరకాండ చెప్తున్నప్పుడు కూడా కొన్ని నియమాలు పాటిస్తారు. ఎక్కడ పడితే అక్కడ సుందరకాండని ఆపడం కుదరదు. అది ఒక శుభప్రదమైనటువంటి ఘట్టాన్ని చేరుకుంది అన్న తర్వాతనే సుందరకాండను ఆపుతారు. సుందరకాండ పారాయణకి కూడా అందుకే అన్ని నియమాలు చెప్తారు. సుందరకాండ సద్యఫలితం, వెంటనే ఫలితాన్ని ఇచ్చేస్తుంది. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నవాడైనా సరే గట్టెక్కించేస్తుంది. అందుకే సుందరే సుందరం మంత్రం. ఈ మాట అనడం వెనక ఒక పెద్ద నేపథ్యం ఉంది సుందరకాండ శక్తిని ఆవిష్కరించడానికి. మానవుడిగా పుట్టినటువంటి రామచంద్రమూర్తి అంతటి ఓర్పు కలిగినవాడు, అంతటి సుగుణాభిరాముడు కూడా ఒకప్పుడు ఎంత బాధపడ్డాడంటే ఎవరూ అనకూడనటువంటి మాట, ఆయన దురదృష్టాన్ని ఆయన వర్ణించుకుంటూ పరమ భయంకరమైనటువంటి మాట ఒకటి చెప్పాడు. రాజ్యాద్భ్రంశో వనే వాసః సీతా నష్ట హతో ద్విజః ఈదృశీయం మమావస్థ నిర్దహేదపి పావకం అన్నాడు అరణ్యకాండ. నేను ఎంతటి దురదృష్టవంతుడినో చూశావా లక్ష్మణ. నాకు యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి. ముందు రోజు రాత్రి యవ్వరాజ్య పట్టాభిషేకం అన్నారు. ఈ పాటికి నేను ఏనుగు మీద అంబారీలో తిరగాలి. అటువంటిది ఇవాళ రాత్రి యవ్వరాజ్య పట్టాభిషేకం అనుకున్నది మరునాటు పొద్దున్న అభిషేక సమయానికి తప్పిపోయింది. రాజ్యాద్భ్రంశో, రాజ్యం పోయింది. పోని రాజ్యం పోతే పోయింది. అంతఃపురంలో ఉన్నానా, వనే వాసః, అరణ్యానికి వచ్చేసాను. పోనీలే ఏదో అరణ్యానికి వచ్చాను, వచ్చినా కూడా సీతమ్మ పక్కనుంది కాబట్టి ప్రశాంతంగా గడిపేశాను. సీతారాముల దాంపత్యం అటువంటిది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ మాధవ, సంసప్తకులను వధించాలి. ఇదే సమయంలో నన్ను అశ్వత్థామ యుద్ధానికి పిలుస్తున్నాడు. నేను ఇప్పుడు ఏం చేయాలి?
నీకు ఇష్టమైతే మొదట అశ్వత్థామ కోరిక తీరుస్తాను, అతడికి యుద్ధమనే ఆతిథ్యాన్ని ఇస్తాను. అర్జునుడు మాటలు విని శ్రీకృష్ణుడు రథాన్ని అశ్వత్థామ ఎదుటకు తీసుకొని వెళ్ళాడు. చెయ్యని. అప్పుడు కృష్ణుడు ఏకాగ్ర మనస్కుడై అశ్వత్థామను చూసి ఇలా అన్నాడు, ఓ అశ్వత్థామ, స్థిరంగా ఉండు, బాణాలు ప్రయోగించు, నీ మీదకు వచ్చే బాణాలను ఓర్చుకో. ఈ యజమానిని ఆశ్రయించి ఉండి బ్రతికే వ్యక్తికి తన రక్షకుడి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. అజ్ఞానంతో అర్జునుడి నుంచి దివ్యమైన సత్కారాన్ని పొందాలని కోరుతున్నావు, మరి స్థిరంగా ఉండి యుద్ధం చేయన్నాడు. ఆ మాటలు విని అశ్వత్థామ సరే అని తన ప్రతాపం చూపించి తన బాణాలతో కృష్ణార్జునులను కప్పివేశాడు. యుద్ధభూమిలో బాణాలతో కప్పివేస్తున్నటువంటి అశ్వత్థామ పరాక్రమం అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ద్రోణపుత్రుడైన అశ్వత్థామ యుద్ధంలో విజృంభిస్తూ అంతగా ఉండటాన్ని చూసి కృష్ణుడికి కోపం వచ్చింది. ఆయన రోషంతో నిట్టూర్పులు విడిచాడు. చూపులతోనే కాల్చివేస్తున్నట్లుగా అశ్వత్థామను అర్జునుడిని చూశాడు. అట్లనే తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడితో ప్రేమగా ఇలా అన్నాడు, ఓ పార్థ, ఈరోజు ఈ అశ్వత్థామ నిన్ను మించిపోతున్నాడు. ఇప్పుడు నీ పరిస్థితి నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు నీ చేతిలో గాంధీవం ఉందా? నీ పిడికిలి పట్టు ఏమైనా సడలిందా? నీ బలం గతంలోలాగానే స్థిరంగా ఉందా? ఎందుకంటే ఇప్పుడు యుద్ధంలో అశ్వత్థామ నీకంటే కూడా అధికంగా ఉన్నాడు. గురుపుత్రుణ్ణి ఇతన్ని గౌరవిస్తూ ఉపేక్షించకు, ఇది ఉపేక్షించవలసిన సమయం కాదన్నాడు. అంతలో అశ్వత్థామ సింహనాదం చేశాడు. ఆ సింహనాదాన్ని విని అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ మాధవ, అశ్వత్థామ నా విషయంలో ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడో చూడు. నా ధనుర్విద్య బలాలతో ఇప్పుడు అశ్వత్థామ యొక్క కోరికను మమ్ము చేస్తాను చూడని వేగంగా అర్జునుడు బాణాలు ప్రయోగించాడు. అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాలను ఒక్కొక్క దానిని 3 ముక్కలు చేశాడు. మంచును గాలి ధ్వంసం చేసినట్లు అశ్వత్థామ బాణాలను అర్జునుడు ధ్వంసం చేశాడు. అందుకు కోపించిన అశ్వత్థామ గుర్రాలతో సహా సారథి అయిన శ్రీకృష్ణుడి మీద అర్జునుడి మీద బాణాలను ప్రయోగించాడు. ఆ బాణాలను అర్జునుడు ఖండించి చేశాడు. అది చూసి అశ్వత్థామ తీవ్రంగా కోపించాడు. తగిన అతిథి వచ్చినప్పుడు గృహస్థుడు తన గృహాన్ని ఇచ్చినట్లుగా అశ్వత్థామ అర్జునుడికి తన అస్త్రాలన్నిటినీ సమర్పించాడు, అంటే ప్రయోగించాడు. అపాంక్తేయానివ త్యక్త్వా దాతా పాంక్తేయ మర్దినం. అర్జునుడు సంసక్తులను వదిలి అశ్వత్థామ వైపు వచ్చాడు. ఆ తర్వాత ఆకాశంలో నక్షత్రమండలం సమీపంలో పరస్పర యుద్ధం చేసుకుని బృహస్పతి శుక్రాచార్యుల్లాగా శ్రీకృష్ణుడి సన్నిధిలో అశ్వత్థామ అర్జునుల మధ్య యుద్ధం జరిగింది. అర్జునుడి బాణాలతో అశ్వత్థామ బాగా గాయపడ్డాడు. అశ్వత్థామ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి అర్జునుడితో యుద్ధం చేయాలి అనుకోలేదు, అంతగా గాయపడ్డాడు. జానంజయం నియతం వృష్ణివీరే ధనంజయే చాంగీరసాం వరిష్ఠః. ధనంజయే చాంగిరసాం వరిష్ఠః. అంగీరసుడి వంశంలో పుట్టిన శ్రేష్ఠుడు అశ్వత్థామ. ఆ అశ్వత్థామ శ్రీకృష్ణుడికి అర్జునుడికి విజయం నిశ్చయమని తెలుసుకున్నాడు. గుర్రాలను నిలిపి విశ్రాంతిని పొందాడు. తర్వాత రథాలు, గుర్రాలు, పదాతలతో నిండి ఉన్న కర్ణుడి సైన్యంలో ప్రవేశించాడు. రణరంగం నుంచి గుర్రాలు అశ్వత్థామను లాక్కొనిపోగా మంత్రాలు, ఔషధాలు, ఉపచారాలతో రోగం శరీరం నుంచి తొలగినట్లుగా అశ్వత్థామ తొలగిపోయాడు. అప్పుడు కృష్ణార్జునుల రథానికి గల జెండా గాలికి ఎగురుతోంది.
వారి రథం జలప్రవాహం వంటి గంభీర ధ్వని చేస్తుంది. దానిపై శ్రీకృష్ణార్జునులు సంసప్తక వీరులను ఎదిరించడానికి వెళ్ళారు. ఆ తర్వాత దండదారుడు అనే వీరుడు పాండవ సేనలోని రథాలను, ఏనుగులను, గుర్రాలను, పదాతులను నాశనం చేశాడు. అప్పుడు ఉత్తరం వైపు నుండి పెద్ద ధ్వని పుట్టింది. శ్రీకృష్ణుడు వెంటనే రథాన్ని వెనక్కి తిప్పాడు. రణభూమిలో గరుడ వేగం, వాయువేగం గల గుర్రాలను తోలుతూ అర్జునుడితో ఇలా అన్నాడు: ఓ అర్జున, మగధ దేశ నివాసి దండదారుడు. అతడు మహాపరాక్రమవంతుడు. అతడికి శత్రువులను మతించి వేసే ఏనుగు వాహనంగా ఉంది. అతడు శస్త్రస్త్ర విద్యలోనూ దేహబలంలోనూ భగదత్తుడితో సమానమైనవాడు. ముందు ఇతడిని సంహరించు, తర్వాత సంసప్తకులను వధించు అని మాట్లాడుతూనే శ్రీకృష్ణుడు రథాన్ని దండదారుని వద్దకు తీసుకొని వెళ్ళి పెట్టాడు అక్కడ. మాగధ వీరుల్లో సర్వశ్రేష్ఠుడు దండదారుడు. అంకుశాన్ని పట్టుకొని యుద్ధం చేయటంలో అసమానుడు. గ్రహాలలో కేతుగ్రహం యొక్క వేగం సహించరానిది. అలాగే యుద్ధభూమిలో దండదారుని విజృంభణ కూడా శత్రువులకు సహించరానిదై ఉంటుంది. ధూమకేతు సకల భూమండలానికి అనిష్టకారకమైనట్లుగా దండదారుడు అక్కడి శత్రువులను వధించాడు. ఆ దండదారుడు మేఘంలాగా ఉన్న తన ఏనుగుతో కృష్ణార్జునులను కలవరపెట్టాలని అనుకున్నాడు. వేగంగా ఏనుగును వారి మీదకు తోలాడు. తోమరాలను ప్రయోగించి కృష్ణార్జునులను గాయపరిచాడు. అప్పుడు అర్జునుడు 3 బాణాలను ప్రయోగించి ఏనుగు తొండం వంటి దండదారుడు బాహువులను ఖండించేశాడు. పూర్ణచంద్రుని వంటి ముఖం గల శిరస్సును నరికేశాడు. తన అన్న మరణించటాన్ని అతడి సోదరుడైనటువంటి దండుడు చూసి కోపించాడు. కృష్ణార్జునులను చంపాలని ముందుకొచ్చాడు. సూర్యకిరణాలలాగా ప్రకాశిస్తున్నవి పదునైనవైన 3 తోమరాలతో కృష్ణుణ్ణి కొట్టాడు. 5 బాణాలతో అర్జునుడిని గాయపరిచి పెద్దగా గర్జించాడు. ఇంతలోనే అర్జునుడు దండుడి బాహువులను ఖండించాడు. అర్జునుడు ఒక అర్ధచంద్ర బాణంతో ఖండించగా దండుడి శిరస్సు తెగి ఏనుగు మీద నుంచి కిందకు పడిపోయింది. తర్వాత అర్జునుడు తిరిగి సంసప్తుల వద్దకు వచ్చాడు. ఈ మధ్యలో వచ్చింది, ఇది దారిలో వచ్చింది, సరిచేసుకున్నారు. వారిలో ఎంతోమందిని సంహరించాడు. సంసప్తకుల్లో అర్జునుడితో పోరాడుతూ శూరులు 100 వేలుగా మరణిస్తున్నారు. ముల్లోకాలను జయించే సమయంలో దైత్యులకు ఇంద్రుడితో యుద్ధం జరిగినట్లుగా వారికి అర్జునుడికి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. అప్పుడు ఉగ్రాయుధ సుతుడు పాముల వంటి 3 బాణాలతో అర్జునుడిని కొట్టాడు. వెంటనే అర్జునుడు 1 బాణంతో అతడి శిరస్సును ఎగరగొట్టాడు. అందుకు సంసప్తకులు కోపించి అర్జునుడిపై నానా విధాల అస్త్రాలను వర్షించారు. అర్జునుడు వారిలో చాలామంది వీరులను వధించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు యుద్ధభూమిని చూశాడు. జననాశనం తీవ్రంగా జరుగుతూ ఉండటాన్ని గమనించి అర్జునుడితో ఇలా అన్నాడు: ఓ అర్జున, దుర్యోధనుడి కారణంగా భూమి మీద గల రాజులు నశించిపోతున్నారు. భరతవంశీయులు మరణిస్తున్నారు. ఇలా మహాభయంకరమైన నాశనం జరుగుతోంది. ఓ అర్జున, ఈ మహాయుద్ధరంగంలో నువ్వు చేసిన వీరకర్మ నీకే తగి ఉంది. దీనిని ఇంకెవ్వరూ చేయలేరు. ఇలాంటి వీరకర్మను మరొకడు చేయాలి అంటే అది దేవలోకంలో మహేంద్రుడికే సాధ్యం. ఇంద్రుడొక్కడే చేయగలడు అని శ్రీకృష్ణుడిలా యుద్ధభూమిని అర్జునుడికి చూపించి చెబుతూ రథాన్ని ముందుకు త్రోలాడు. ఇంతలో దుర్యోధనుడి సైన్యం వైపు నుంచి మ్రోగుతున్న శంఖ, దుందువులు, మ్రోతలను, బేరులు, పణవాల, ధ్వనులను, రథగజ,
అశ్వనాదాలను, దారుణమైన అస్త్రాల ధ్వనులు విన్నాడు. శ్రీకృష్ణుడు రథంలో వేగంగా ఆ సైన్యంలోకి ప్రవేశించాడు. అక్కడ పాండవ పక్షంలోని పాండ్యరాజు కౌరవ సైన్యాన్ని నాశనం చేస్తూ ఉండటాన్ని ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. బాణాలను, అస్త్రాలను ప్రయోగించడంలో ఆ పాండ్యరాజు శ్రేష్ఠుడు. శత్రువులను నానావిధ బాణాలతో, ఆయువు లేని ప్రాణాలను యమధర్మరాజు హరించినట్లుగా పాండ్యరాజు చంపేస్తున్నాడు. ఇంద్రుడు అసురులను వధించినట్లుగా పాండ్యరాజు బాణాలతో శత్రుశ్రేష్ఠులు ప్రయోగించిన అస్త్రాలను నాశనం చేసి వారిని వధించాడు. వీరుడైన ఆ పాండ్యరాజు కర్ణుడి సైన్యాన్ని ధ్వంసం చేశాడు. ఆ పాండ్యరాజును అశ్వత్థామ చూసి ఎదిరించాడు. పాండ్యదేశం పాండ్యరాజు భయపడలేదు. ఆ పాండ్యుడిని అశ్వత్థామ కూడా భయపడకుండా పిలుస్తూ చిరునవ్వుతో ఇలా అన్నాడు, ఓ వీరా, మహావేగం గల బాణాలను శత్రువుల మీద కురిపిస్తున్న నీకు యుద్ధభూముల్లో నేను తప్ప మరొక ప్రతివీరుడే కనిపించడు. శివుడితో అంధకాసురుడు యుద్ధం చేసినట్లుగా నాతో యుద్ధం చెయ్యి అన్నాడు. అందుకు పాండ్యరాజు అంగీకరించాడు. అశ్వత్థామతో, ఓ వీరా, నువ్వే ముందుగా బాణం వేయి అన్నాడు. అశ్వత్థామ వెంటనే బాణాన్ని ప్రయోగించాడు. అప్పుడు పాండ్యరాజు కరణి అనే బాణంతో అశ్వత్థామను కొట్టాడు. అశ్వత్థామ నవ్వుతూ భయంకరమైనవైన బాణాలతో పాండ్యరాజును గాయపరిచాడు. తర్వాత పాండ్యరాజు చేతులను, శిరస్సును 3 బాణాలతో కొట్టాడు. అశ్వత్థామ బాణాలతో పాండ్యుడి తల తెగిపోయింది. అతడి ముఖం పూర్ణచంద్రుడిలాగా ఉంది. అప్పుడు గురుపుత్రుడైన అశ్వత్థామను నీ కుమారుడైన దుర్యోధనుడు మిత్రులతో కలిసి సమీపించాడు. పూర్వం బలిచక్రవర్తిని జయించిన శ్రీ మహావిష్ణువుని ఇంద్రుడు పూజించినట్లుగా ఎంతగానో పూజించాడు, గౌరవించాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 21, 22, 23, 24, 25, 26వ అధ్యాయాలు. సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, పాండ్యరాజు మరణించిన తర్వాత శ్రీకృష్ణుడు కలవరపాటు చెందాడు. వీళ్ళని చూసి కొంచెం ధైర్యమైంది, మనవాళ్ళు ఉన్నారు కదా అని. అర్జునుడికి సమాధానమైంది. అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ అర్జున, ఇక్కడ ధర్మరాజు కనిపించటం లేదే, ఇతర పాండవులు కూడా కనిపించటం లేదే. తిరిగి వచ్చిన పాండవ వీరులు శత్రుసేనులు నాశనం చేశారు కదా. అశ్వత్థామ సంకల్ప ప్రకారం కర్ణుడు శృంజయులందరినీ సంహరించాడు. మన సేనలోని గుర్రాలు, రథాలు, ఏనుగులు అధిక సంఖ్యలో నాశనమయ్యాయి అన్నాడు. ఆ మాటలు విని అర్జునుడు అన్నగారికి కలిగిన ఘోరమైన ఆపదను గమనించాడు. కృష్ణుతో, కృష్ణ, త్వరగా గుర్రాలను ముందుకు తోలన్నాడు. అప్పుడు కృష్ణుడు వేగంగా రథం తోలాడు. అక్కడ దారుణమైన యుద్ధం జరిగింది. భీముడు మొదలైన పాండవ వీరులు ఆ కర్ణుడు మొదలైన వారితో యుద్ధానికి దిగారు. అప్పుడు మళ్ళీ కర్ణుడికి పాండవులకి మధ్య మహాయుద్ధం జరిగింది. ఓ మహారాజా, నీ పుత్రుడైన దుర్యోధనుడు పురిగొల్పగా మావటి వారు ఏనుగులను ఎక్కి దృష్టద్యుమ్నుడిని చంపాలని దాడి చేశారు. తూర్పు దేశం వారు శ్రేష్ఠులైన గజయోధులు దాడి చేశారు. అంగవంగ కళింగ దేశీయులు, పౌండ్రులు, మాగధ దేశం వారు, త్రామ్రలిప్తులు, మేకాలులు దండెత్తారు. కోసలలు, మాద్రదేశీయులు, దశార్ణులు, నిషధులు గజయుద్ధంలో నేర్పరులైనటువంటి వీరందరూ కూడా కళింగ దేశీయులతో కలిసి పాంచాల సేనల మీదకు దండెత్తారు. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు కలిసిపోయారు. ఎక్కడ ఉన్న చేరుకున్నారో తెలియదు, ఎవరికి వచ్చి చేరుకున్నారో తెలియదు, ఎక్కడ చేరుకున్నారో తెలియదు. బాణాలతోనూ, తోమరాలతోనూ, నారాచాలతోనూ వర్షం కురిసే మేఘాలలాగా పాంచాల సేనలను ఆయుధాలతో ముంచేశారు. తర్వాత అంగరాజపుత్రుడు సూర్యకిరణాలలాగా తీవ్రమైన 800 తోమరాలను నకులుడి మీదకి విసిరాడు. అప్పుడు నకులుడు ప్రతి తోమరాన్ని 3 ముక్కలు చేశాడు.
తర్వాత నకులుడు ఆ రాజపుత్రుణ్ణి అర్ధచంద్ర బాణంతో ఖండించాడు. ఆ మ్లేచ్ఛుడు మరణించి ఏనుగుతో సహా నేలకూలాడు. తర్వాత సహదేవుడు నీ సేనను నాశనం చేస్తూ ఉండగా దుశ్శాసనుడు నకులుని ఎదిరించాడు. మహాయుద్ధంలో ఆ ఇద్దరి పోరాటాన్ని చూసి అక్కడున్న మహారథులు పెద్దగా సింహనాదాలు చేసి తమ ఉత్తరీయాలను గాలిలో ఊపారు. నకులుడు విజృంభించి నీ సైన్యాన్ని పారద్రోలాడు. యుద్ధంలో సైన్యాన్ని పారదుతూ ఉన్నటువంటి నకులుని కర్ణుడు ఎంతో కోపించి అడ్డగించాడు. వారి మధ్య ఘోర యుద్ధం జరిగింది. కర్ణుడు అనేక బాణాలను నకులుడిపై విసిరాడు. కర్ణుడు బాధిస్తున్నందువల్ల ఇంద్రియాలు కలత చెందిన నకులుడు అప్పుడు యుద్ధభూమి నుండి పారిపోయాడు. కర్ణుడు పలుసార్లు పెద్దగా నవ్వుతూ నకులుని వెంబడించాడు. కర్ణుడు నకులుడితో ఇలా అన్నాడు, ఓ పాండుకుమారా, నీకన్నా బలవంతులైన కురువీరులతో యుద్ధం చెయ్యకు. నీతో సమానులైన వారితోనే యుద్ధం చెయ్యి, సిగ్గుపడకు. ఓ మాద్రికుమారా, ఇంటికి వెళ్ళు, లేదా కృష్ణార్జునులున్న చోటుకి వెళ్ళు అని నకులుని కర్ణుడు వదిలేశాడు. ఓ వెళ్ళిపో అన్నాడు. ఆ సమయంలో కర్ణుడికి నకులుణ్ణి వధించే అవకాశం వచ్చినా వధించలేదు. తాను కుంతీదేవికి ఇచ్చిన మాటను గుర్తు చేసుకొని నకులుని వదిలేశాడు. చెప్పాడు కదా, నలుగురిని నేను చంపను, ఒక్కడినే చంపుతాను అర్జునుడిని అని. అందుకని వదిలేశాడు. ఎవరు దొరికినా వదిలేస్తాడు, అర్జునుడిని తప్ప. కర్ణుడు వదిలేయటం వల్ల నకులుడికి సిగ్గుపడ్డాడు. ధర్మరాజు రథం వైపుకు వెళ్ళాడు. కర్ణుడి చేత బాధింపబడిన నకులుడు దుఃఖంతో కుండలో ఉన్న పాములాగా నిట్టూర్పులు విడుస్తూ ధర్మరాజు రథాన్ని ఎక్కాడు. ఎక్కి పక్కలో ఓపారి కూర్చున్నాడు ఒక చోట మూలలో. ఓ మహారాజా, సూర్యుడు ఆకాశం మధ్య భాగానికి వచ్చాడు. అప్పుడు సూతపుత్రుడైన కర్ణుడు చక్రంలాగా తిరుగుతూ తీవ్రంగా యుద్ధం చేశాడు. కర్ణుడు ప్రళయకాలంలోని ప్రచండాగ్నిలాగా అక్కడక్కడ పాండవ సేనను నాశనం చేస్తున్నాడు. ఆ సమయంలో క్షత్రియులు కర్ణుడికి దూరంగా వెళ్ళారు. మరణించగా మిగిలిన పాంచాలులోని మహారథులు చెల్లాచెదురై పారిపోతూ ఉంటే వీరుడైన కర్ణుడు బాణాలు వేస్తూ వారి వెంటపడ్డాడు. అప్పుడు కవచాలు ధ్వజాలు ధ్వంసమైన వారిని కర్ణుడు మిట్ట మధ్యాహ్నం నడినెత్తి మీదకి వచ్చిన మార్తాండుడిలాగా బాగా బాధించాడు. తర్వాత శకునికి సుతసోముడికి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఓ మహారాజా, అడవిలో సింహాన్ని శరభమృగం అడ్డగించినట్లుగా యుద్ధంలో దృష్టద్యుమ్నుడిని కృపాచార్యుడు అడ్డగించాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. అప్పుడు వారిని చూసి సకల ప్రాణులు ఎంతో భయపడ్డాయి. కృపుడు దృష్టద్యుమ్నుడి తగిలేలాగా బాణాలు ప్రయోగించి ఎంతో బాధించాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు తన సారథితో అర్జునుడు ఉన్న చోటుకి వెళ్ళు, సారథి ఇవాళ అర్జునుడిని కానీ భీముణ్ణి కానీ చేరితేనే నాకు క్షేమం కలుగుతుంది అని నమ్మకం కలుగుతుంది అని అన్నాడు. అప్పుడు సారథి భీముడు నీ సైనికులతో యుద్ధం చేస్తున్న చోటుకి దృష్టద్యుమ్నుడి రథాన్ని తీసుకొని వెళ్ళాడు. దృష్టద్యుమ్నుడి రథం త్వరగా పోవటాన్ని చూసి కృపుడు 100 కొద్ది బాణాలు ప్రయోగిస్తూ అతడు వెంటబడ్డాడు. శత్రువులను అణచివేసే కృపుడు మాటిమాటికి శంఖం పూరించాడు. ఇంద్రుడు సముచిన భయపెట్టినట్లుగా దృష్టద్యుమ్నుడు ఎంతో భయపడ్డాడు దృష్టద్యుమ్నుడిని. మరోవైపు శిఖండిని కృతవర్మ అడ్డగించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.